వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం నవగ్రహాల కర్మదోషం అనే వరుసలో చంద్ర భగవానుని కర్మదోషం ఏమిటి, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అయితే ఇక్కడ నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉండే కర్మ దోషాన్ని గురించి వివరించడం లేదు, అది వేరే సబ్జెక్ట్. ఇక నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాల నక్షత్రాలలో జన్మించిన వారికి ఏర్పడే నక్షత్ర కర్మదోషం అనే ఆధారంగా చంద్ర భగవానుని కర్మదోషం ఎలా ఏర్పడుతుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా చంద్ర భగవానుడు 27 నక్షత్రాలకు భర్త. అందుకే చంద్రుడు సంచరించే 27 నక్షత్రాలు మీ జన్మ నక్షత్రాలుగా ఉంటాయి. వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఈ 27 నక్షత్రాలు మాత్రమే జ్యోతిష శాస్త్రంలో ముఖ్యత్వాన్ని వహిస్తాయి. 27 నక్షత్రాలు చంద్రునికి 27 మంది భార్యలుగా ఉన్న వృషభ రాశిలో ఉన్న రోహిణి నక్షత్రం అంటే చంద్రునికి చాలా ఇష్టం. మిగిలిన 26 నక్షత్రాలను పెద్దగా పట్టించుకోకుండా ఉండడం వల్ల 27 నక్షత్రాలకు తండ్రి అయిన దక్ష ప్రజాపతి శాపానికి గురి అయ్యి నువ్వు ఏ అందాన్ని చూచి గర్వపడుతున్నావో ఆ అందం రోజు రోజుకు క్షీణించాలని శాపాన్నిస్తారు. అంతేకాక గురు భగవానుని పత్నిని మోహించి గురు శాపానికి గురు కర్మ దోషాన్ని కూడా పొందుతారు. ఇక చంద్రుని కర్మ నక్షత్రం ఏది అంటే సోమవారం చిత్తా నక్షత్రం ఉన్న రోజున జన్మించిన వారికి చంద్రుని కర్మదోషం ఏర్పడుతుంది. ఈ చంద్రుని కర్మదోషం ఉన్న వారికి ఏం జరుగుతుంది అంటే గురుద్రోహం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. చదువుకునే సమయంలో సమస్యలు ఎదురవుతాయి. గొప్ప వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి అవి తప్పైన సంబంధాలను సృష్టిస్తాయి. స్త్రీల వల్ల ఎల్లప్పుడూ సమస్యలు చిక్కులు వస్తూ ఉంటాయి. జీవితంలో ఏర్పడే స్త్రీ సంబంధాలన్నీ సమస్యాత్మకంగా మారతాయి. ఇంకా చంద్రుడు మనోకారకుడు కాబట్టి మానసిక వ్యాధుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. చంద్రుడు ప్రయాణకారకుడు కావున ప్రయాణాలలో చిక్కులు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జల ప్రదేశాలలో ప్రమాదం పొంచి ఉంటుంది. చిత్తా నక్షత్రం సోమవారం జన్మించిన చాలామంది పిల్లలకు నీటి గండం ఉంటుంది. ఈ బోర్వెల్ త్రవ్వకాలలో పడిపోయిన చాలామంది పిల్లల మరణాల కేసులను పరిశీలించితే ఈ నక్షత్రం వచ్చే అవకాశం ఉంటుంది. జలపాతం ఉన్న స్థలాలకు ప్రయాణం చేసి గండానికి గురి అయ్యే చాలామందికి ఈ చంద్రుని కర్మదోషం ఉంటుంది. ఇక ఒకరు చిత్తా నక్షత్రం సోమవారం జన్మించారు అంటే ఖచ్చితంగా ఇది గమనించవలసిన విషయం. లైఫ్లో కనెక్ట్ అయ్యే స్త్రీల ద్వారా ప్రతిదానిలో సమస్యలను ఎదుర్కొనే విధి, ప్రయాణాల ద్వారా సమస్యలను చిక్కులను ఎదుర్కోవడం, నీటి గండాలు సంభవించే అవకాశాలు, వ్యవసాయ వృత్తులలో నష్టాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఈ చంద్ర కర్మ దోష నివృత్తి చేసుకోవడం అవశ్యం. ఇక మీరు బాగా గుర్తుంచుకోవలసిన విషయం, సోమవారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర భగవానుని కర్మదోషం ఉంటుంది. ఈ దోషం నుండి నివృత్తి లభించడానికి ఏ పరిహారం చేసుకోవాలి అంటే శివుడి వల్ల శాప విమోచనం చంద్రుడు పొందాడు కావున శక్తి అంశంతో కూడిన శివపార్వతులను ప్రదోష కాలంలో పూజించడం వల్ల చంద్ర భగవానుని కర్మదోషం నివృత్తి అవుతుంది. ఇది కనీసం 7 వారాల పాటు చెయ్యాలి. అధిక పక్షం ఎన్ని వారాలైనా చెయ్యవచ్చు, తప్పులేదు. ప్రదోషకాల వ్రతం ఆచరిస్తే చంద్రదోష కర్మ ఒక్కటే కాదు, అన్ని దోషాలు నివృత్తి అవుతాయి. అంతేకాక
సోమప్రదోష వ్రతం ఆచరిస్తే ఖచ్చితంగా ఈ దోష నివృత్తి అవుతుంది. అంటే సోమవారం వచ్చే ప్రదోష కాలంలో శివపార్వతులను పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ప్రతి సోమవారం చంద్ర భగవానునికి దీపారాధన చేసి అమ్మవారిని కనీసం 7 సోమవారాలు పూజిస్తే చంద్ర భగవానుని కర్మదోష నివృత్తి అవుతుంది అని తెలియచేస్తూ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.